అధ్యాయం 40. యోక్తాను వచ్చి అమ్మోనీయులతో పోరాడగా యెహోవా వారిని అతని చేతికి అప్పగించెను, మరియు అతను వారి 60 పట్టణములను జయించెను. యోక్తాను సమాధానంగా తిరిగి వచ్చెను, మరియు స్త్రీలు అతనిని ఎదుర్కొనుటకు నాట్యమాడుటకు బయలుదేరి వచ్చిరి. అతనికి ఒకే కుమార్తె ఉండెను. ఆ కుమార్తె తన తండ్రిని ఎదుర్కొనుటకు నాట్యమాడుటకు ముందుగా వచ్చెను. యోక్తాను ఆమెను చూచి మూర్ఛపోయి ఇట్లనెను, సెయీలా అను నీ పేరు సరైనదే, నీవు బలిగా అర్పించబడాలి. ఇప్పుడు నా హృదయాన్ని త్రాసులో ఉంచి నా ప్రాణాన్ని ఎవరు బరువుగా చూస్తారు? నేను నిలబడి చూస్తాను, ఒకటి మరొకటి ఎక్కువ అవుతుందో లేదో, రాబోయే సంతోషమా లేక నాకు వచ్చే శ్రమనా? ఎందుకంటే నా మొక్కుబడుల పాటలో నా ప్రభువుకు నా నోరు తెరిచాను, నేను దానిని తిరిగి పిలవలేను. అతని కుమార్తె సెయీలా అతనితో ఇలా అంది, ప్రజలు విడుదల పొందడాన్ని చూసినప్పుడు వారు మరణించినప్పుడు ఎవరు దుఃఖించగలరు? మన పితరుల కాలంలో తండ్రి తన కుమారుని దహనబలిగా ఉంచినప్పుడు అతను అతనితో మాట్లాడకుండా అతనికి సంతోషించడానికి అంగీకరించినప్పుడు జరిగినది నీకు గుర్తు లేదా? అర్పించబడినవాడు సిద్ధంగా ఉన్నాడు, మరియు అర్పించినవాడు సంతోషించాడు. కాబట్టి ఇప్పుడు రద్దు చేయవద్దు. నువ్వు చేసిన వాటిలో ఏదైనా కానీ నాకు ఒక ప్రార్థన ఇవ్వండి. నేను చనిపోయే ముందు నిన్ను ఒక చిన్న విన్నపం అడుగుతున్నాను. నా ప్రాణాన్ని వదులుకునే ముందు నేను పర్వతాలలోకి వెళ్ళి కొండల మధ్య తిరుగుతూ లేదా నివసించి రాళ్ల మధ్య నడిచి నా సహచరులైన కన్యలతో కలిసి అక్కడ నా కన్నీళ్లు కుమ్మరించి నా యవ్వన బాధను చెప్పుకోమని నేను నిన్ను వేడుకుంటున్నాను. పొలంలోని చెట్లు నన్ను చూసి విలపిస్తాయి, మరియు పొలంలోని జంతువులు నా కోసం విలపిస్తాయి. ఎందుకంటే నేను చనిపోతానని బాధపడను, నా ప్రాణాన్ని వదులుకోవడం నాకు బాధ కలిగించదు. కానీ నా తండ్రి తన మొక్కుబడిలో చిక్కుకున్నాడు. నేను ఇష్టపూర్వకంగా బలి అర్పించకపోతే నా మరణం ఆమోదయోగ్యం కాదని, మరియు నా జీవితాన్ని వ్యర్థంగా కోల్పోతానని నేను భయపడుతున్నాను. ఈ విషయాలు నేను పర్వతాలకు చెప్తాను, ఆ తర్వాత నేను తిరిగి వస్తాను. ఆమె తండ్రి ఇలా అన్నాడు, వెళ్ళు. యోక్తాను కుమార్తె అయిన షెలా ఆమెతో కూడా ఆమె చెలికత్తెలైన కన్యలతో బయలుదేరి జనుల జ్ఞానులకు ఆ సంగతి తెలియజేసాను, గాని ఎవడునూ ప్రత్యుత్తరం ఇయ్యలేకపోయాను. ఆమె మాటలు ఆ తర్వాత ఆమె స్టెలాక్ పర్వతం మీదకు వెళ్ళింది. రాత్రిపూట ప్రభువు ఆమెను తలుచుకుంటూ ఇలా అన్నాడు, ఇదిగో ఈ తరం ముందు నా ప్రజలలోని జ్ఞానుల నాలుకను నేను మూసివేశాను. నా మాట నెరవేరేలా, నేను అనుకున్న నా ఆలోచనను నాశనం చేయకుండా ఉండేలా యోక్తాను కుమార్తె మాటకు వారు సమాధానం చెప్పలేకపోయారు. మరియు ఆమె తన తండ్రి కంటే జ్ఞానవంతురాలిగా, ఇక్కడ ఉన్న జ్ఞానులందరికంటే వివేకవంతురాలైన కన్యగా నేను చూశాను. ఇప్పుడు ఆమె కోరిక మేరకు ఆమెకు ప్రాణం ఇవ్వబడాలి, మరియు ఆమె మరణం నా దృష్టిలో ఎల్లప్పుడూ విలువైనదిగా ఉంటుంది. యోక్తాను కుమార్తె స్టెలాక్ పర్వతానికి వచ్చినప్పుడు ఆమె విలపించడం ప్రారంభించింది. ఆమె విలాప గీతం ఇది. ఆమె బయలుదేరే ముందు ఆమె విలపించింది, మరియు ఆమె ఇలా చెప్పింది, ఓ పర్వతాలారా నా విలాపాన్ని వినండి, ఓ కొండలారా నా కన్నీళ్లను చూడండి, మరియు ఓ రాళ్ళలారా నా ఆత్మ విలపించడంలో సాక్ష్యంగా ఉండండి. నేను ఎలా నిందించబడ్డానో చూడండి, కానీ నా ఆత్మ వృధాగా తీసివేయబడదు. నా మాటలు స్వర్గంలోనికి వెళ్ళనివ్వండి, మరియు నా కన్నీళ్లు ఆకాశపు ముఖం ముందు వ్రాయబడాలి. తద్వారా తండ్రి తాను అర్పించడానికి ప్రతిజ్ఞ చేసిన తన కుమార్తెను ఓడించడు లేదా వ్యతిరేకంగా పోరాడడు. ఆమె పాలకుడు తన ఏకైక కుమార్తె బలి కోసం వాగ్దానం చేయబడిందని వినవచ్చు. అయినప్పటికీ నేను నా వివాహ మంచంతో సంతృప్తి చెందలేదు, నా వివాహ దండలతో నిండిపోలేదు. ఎందుకంటే నేను నా కన్యత్వంలో కూర్చుని ప్రకాశంతో అలంకరించబడలేదు, నా విలువైన లేపనాన్ని ఉపయోగించలేదు. నా కోసం సిద్ధం చేసిన అభిషేక తైలాన్ని నా ఆత్మ ఆస్వాదించలేదు. ఓ నా తల్లి, నీవు నీ ఏకైక సంతానాన్ని ఉద్దేశపూర్వకంగా కానీ ఆమెను భూమిపైకి కనలేదు, ఎందుకంటే నరకం నా వివాహ మందిరం అయ్యింది. నీవు నా కోసం సిద్ధం చేసిన నూనె అంతా పోయబడాలి. నా తల్లి, నా కోసం అల్లిన తెల్లని వస్త్రాన్ని, చిమ్మట దానిని తిననివ్వండి. నా దాది నాకు గతంలో అల్లిన పూల కిరీటాన్ని అది వాడిపోనివ్వండి. నా కన్యత్వం కోసం ఆమె ఊదా మరియు ఊదా రంగులతో అల్లిన దుప్పటిని పురుగులు దానిని పాడు చేయును. కన్యలు నా సహోదరులు నా గురించి చెప్పినప్పుడు వారు చాలా రోజులు
మూలుగుతూ నన్ను గూర్చి విలపించునుగాక. చెట్లారా మీ కొమ్మలను వంచి నా యవ్వనమును గూర్చి విలపించుడి. అడవి మృగాలారా రండి, నా కన్యత్వాన్ని తొక్కండి. ఎందుకంటే నా సంవత్సరాలు ముగిసిపోయాయి, నా జీవిత దినాలు చీకటిలో పాతబడిపోయాయి. ఆమె ఆమె ఆ మాట చెప్పి షెయిలా తన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళగా, అతడు తాను చేసిన మృక్కుబడి యావత్తును చేసి దహనబలులు అర్పించను. అప్పుడు ఇజ్రాయేలు కన్యలందరూ కూడి యొక్తాను కుమార్తెను పాతిపెట్టి ఆమె నిమిత్తం విలపించిరి. పిల్లలు ఇజ్రాయేలు స్త్రీ గొప్పగా విలాపం చేసి ఆ నెల 14వ దినమున తాము ప్రతి సంవత్సరం కూడుకొని యొక్తాను కుమార్తె నిమిత్తం 4 దినములు విలపించవలనని నిర్ణయించి ఆమె సమాధికి ఆమె పేరు చొప్పున షెయిలా అని పేరు పెట్టెను. యొక్తాను 10 సంవత్సరాలు ఇజ్రాయేలుకు న్యాయం తీర్చి చనిపోయి తన పితరులతో కూడా పాతిపెట్టబడెను. అదశుచీలు. శీలా. డాక్టర్ ఖూన్ ప్రకారం ఈ పేరు కొరబడిన ఆమె అని అర్థం కావచ్చు, మరియు ఆమె వెళ్ళినప్పుడు ఆమె తన తల్లుల రొమ్మున పడును అనే అదనంగా ఉండటం నిజమైనది కావచ్చు. ఆమె తల్లులు అనే అసాధారణ పదబంధం సాధారణమైన ఆమె మీ వారి తండ్రులు అని పదానికి అనుగుణంగా ఉంటుంది.